హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టెక్కింగ్ తెలుగు. C# యూజ్ చేసుకొని కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసి బేసిక్ గా ఒక లైన్ ని ప్రింట్ చేద్దాం విజువల్ స్టూడియో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఫైల్ లోకి వెళ్తే కన్సోల్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. మనకి ఈ కన్సోల్ ప్రాజెక్ట్ లో C# విండోస్ కన్సోల్ ఉంది. దీన్ని ఓకే చేసుకుంటున్నాం. ప్రింట్ హలో వరల్డ్ క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతా ఉంది. కన్సోల్ అప్లికేషన్ ఓపెన్ ఉంది. దీంట్లో మనం ఒక లైన్ ప్రింట్ చేయాలంటే మనకు కావాల్సింది రెండే లైన్స్. ఒకటి ప్రింట్ చేయడానికి, ఒకటి ప్రింట్ చేసిన దాన్ని చూడడానికి. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇక్కడ మనం ఏ తీసుకుంటే అది ప్రింట్ చేస్తుంది. ఈ C# ప్రోగ్రామ్ హలో వరల్డ్ కన్సోల్ డాట్ ఈ కన్సోల్ అనేది ఒక క్లాస్. ఇది వచ్చేసి సిస్టమ్ క్లాస్. డాట్ అని కొడితే దీంట్లో కన్సోల్ లో ఉండే ఫంక్షన్స్ అన్ని మనకి చూపిస్తుంది. మనకి కావాల్సిన ఫంక్షన్ ఏంటంటే రైట్ చేసే ఫంక్షన్ కావాలి. రైట్ చేసే ఫంక్షన్ అంటే రైట్ లైన్ ఫంక్షన్ ఉంది, రైట్ ఫంక్షన్ ఉంది. రైట్ లైన్ ఫంక్షన్ తీసుకొని దీంట్లో మనకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చిందంటే ఈ టెక్స్ట్ ని కన్సోల్ స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి ఓన్లీ ఇంతవరకు ఎగ్జిక్యూట్ అని చేస్తే కన్సోల్ రీడ్కి అనేది రాయకుండా అట్లా కన్సోల్ స్క్రీన్ అనేది కనిపించి అప్పుడు వెళ్ళిపోతుంది. అలా కనిపించి వెళ్ళిపోకుండా మనం క్లోజ్ చేసేదాకా వెళ్ళిపోకూడదు అనుకుంటే కన్సోల్ అనే క్లాస్ రాసి దానికి కూడా వీటికి ఈ అవుట్పుట్ ని హలో వరల్డ్ అనే అవుట్పుట్ ని చేసి స్క్రీన్ పైన నిలబెట్టేది. అప్పుడు మనం క్లోజ్ చేసేదానికి క్లోజ్ అవ్వదు. ఎగ్జిక్యూట్ చేద్దాం. హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. దీని తర్వాత కన్సోల్ డాట్ రైట్ లైన్ కి కన్సోల్ డాట్ రైట్ కి డిఫరెన్స్ చేద్దాం. కన్సోల్ డాట్ రైట్ లైన్ అనేది లైన్స్ గా ప్రింట్ చేసుకుంటా వచ్చింది. కన్సోల్ డాట్ రైట్ అనేది ఒకటే లైన్ లో ప్రింట్ చేసుకుంటా పోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. కన్సోల్ డాట్ రైట్ లైన్ కి కన్సోల్ డాట్ రైట్. ఇదే బేసిక్ గా ప్రింట్ చేసుకోవడానికి కన్సోల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని C# లో